నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. రుణమాఫీకి రాజముద్ర ఒకే విడతలో 2 లక్షల మాఫీకి మంత్రివర్గ ఆమోదం. ఇంతకుముందు విడతల వారిగా 3 విడతల ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తున్న వార్త ఇంతకుముందు ఒక వారం క్రితం చూసినాం. కానీ పట్ల కాదు, మంత్రివర్గం నిన్న భేటీ అయి ఏం చెప్పిందట, ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తాన్న వార్త మనం చూడొచ్చు. దీంతో ఇంతకుముందు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరినట్టయితే 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి చేసుకుంటారు. ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తే ఈ గ్యారెంటీ కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి రైతులకు మేలు చేసిన వాళ్ళం అయితే ఉద్దేశంతో మంత్రివర్గం ఏం చేసింది, రుణమాఫీకి రాజముద్ర, రుణమాఫీని ఒకే విడతలో చేయాలనే వార్త మనం చూడొచ్చు. 23 డిసెంబర్ 9 లోపు ఎవరైతే 2 లక్షల అప్పు రుణమాఫీ క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. మహిళా శక్తి క్యాంటీన్లో ఒక బ్రాండ్గా ఎదగాలి. మహిళా శక్తి క్యాంటీన్లు ఆల్రెడీ ఇంతకుముందు ప్రకటించారు. ఫస్ట్ విడతలో ఒక 150 దాకా పెడతానని చెప్పేసి బస్ స్టాండ్లలో కానీ ఎక్కువ పర్యాటక ప్రాంతాలలో కానీ ఎక్కడ రద్దీగా జనాభా ఉంటే అక్కడ మహిళా సంఘాలతోటి మహిళా క్యాంటీన్లు పెడతానని చెప్పేసి ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశ ముందుకెళ్తుందట. అందుకే నిన్న సచివాలయాలనే ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ సచివాలయాలనే మహిళా సంఘాలతోటి మహిళా శక్తి క్యాంటీన్లు. నిన్న సచివాలయంలో మంత్రి సీతక్క మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసింది. తెలంగాణలో ఫస్ట్ విడత 150 పెడతా అని చెప్పిళ్ళు గవర్నమెంట్. కానీ ఫస్ట్ నిన్న సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిన సందర్భంగా సీతక్క ఏం మాట్లాడింది, మహిళా శక్తి దేశంలో ఒక బ్రాండ్గా ఎదిగారన్న వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం, ఇంటికి వెళ్ళి కండా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక టీఆర్ఎస్ పని మొత్తం అయిపోయింది. రోజుకో ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ జంప్ అవుతారు. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా, ఇంతకుముందు మాజీ స్పీకర్, తెలంగాణ గవర్నమెంట్ లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయిన వార్త మనం చూడొచ్చు. ఇప్పటికైనా కూడా టీఆర్ఎస్ లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి పోయేటోళ్ళను సంధానించడమో, పోతే అది ఎందుకు పోయింది, ఎందుకు ఇప్పుడు ఏదైనా ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల్లో ఓడడం గెలవడం అనేది సహజం. ఓడిపోతే సమీక్షలు పెట్టుకుని ఎందుకు ఓడినావు, ఏ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా అనేది సమీక్షలు పెట్టుకోవాలి. అలాంటిది ఏం లేకుండా అసలు ఓడిపోగానే ప్రజలకు మొక్కలు షాటేసి, నాయకులకు కూడా మొక్కలు షాటేసి, ఎమ్మెల్యేలకు కూడా మొక్కలు షాటేసి పావులు పండడం మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేది ఎవరికి, కేసీఆర్కు. ఏమంటే పావులు పంటారు అంతే, వేరే ముచ్చట్లేదు. ఇక పాము హౌస్లో పండేటోళ్ళకు రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు ఉన్నది ఎందుకు అంటే జనాల బావుకు చూసుకోవడం కోసమే రాజకీయం చేస్తే గెలిస్తే ఒక పదవి వస్తుంది. ఆ పదవితోటి జనాల బాగోగులు చూడొచ్చు. దానికోసమే రాజకీయం చేస్తారు ఎవరైనా కూడా. నువ్వు ఇంట్లో పండుకొని రాజకీయం చేస్తా అంటావు, ఇదేమి ఈయన కథ అయినా తెలుగు కలర్ అంటాడు, తెలుగు దక్కే వారు అంత కేసీఆర్ది. ఏమనంటే పవర్ ఉందని చెప్పేసి, సచివాలయం కూడా రాలేనే. ఈయనేం మాట్లాడతారు, ఇప్పుడు ఆయన మాట్లాడితే మనం వినాలన్నా? సచివాలయం కట్టుకునేందుకు కోట్లు పెట్టి సచివాలయం కట్టుకునేందుకు? పరిపాలన జరగాలనే కదా. ఇలా కొడుకు మాట్లాడదు కదా, ఎక్కడుంటేంది పరిపాలన అవుతాగా అని అంటాడు. అలాంటప్పుడు సచివాలయం ఎందుకు కడతాను మరి? గ్రామ పంచాయతీల విలేజ్లలో గ్రామ పంచాయతీ సచివాలయం ఎంత ముఖ్యం సర్పంచ్ కూర్చోవడానికి, రాష్ట్రంలో సచివాలయం ఒక ముఖ్యమంత్రి కూర్చొని పాలన చేయడానికి అంత ముఖ్యం. అలాంటిది పట్టుకొని ఎక్కడ ఉంటుందని ఆయన మాట్లాడతాడు, ఈయన రాకుండా పవర్ అనుకుంటే పాలన చేస్తాడు. అందుకే ఈ అహంకారంతో అతను కేసీఆర్ ఓడిపోయాడు. కాబట్టి ఈయన బుద్ధి వచ్చి ఏం చేయాలి, జనాల దగ్గరికి అయి జనాలతో మమేకమై ఎమ్మెల్యేతో మమేకమై ఉంటే బాగుంటుంది. పోని ఉన్నోడే లెక్క అంటే నువ్వు కూడా ఎంతమంది అందరం తీసుకొచ్చి ఈ పార్టీ చేంజ్ చేసుకున్నావే, నీకు ఆ విషయం తెలుస్తలేదు. ఇంకా ఇప్పుడు వేరే పార్టీలో పోతే కూడా ఎందుకు పోతానే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు అన్ని పార్టీలను తీసుకొచ్చుకుని నీ దగ్గర జమ చేసుకున్నావు. ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసిన ఎవరు? కేసీఆర్. ఇక అలాంటి ఆయన మాట్లాడతాడు. ఇక వాళ్ళు పోతాళ్ళు, కష్టకాలంలో పోతాడు అంటే నువ్వు కూడా కష్టకాలంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ మొత్తం తీసుకొచ్చి ఇలా కలుపుకున్నావు, అలా గెలిచేలా కలుపుకున్నావు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? కేసీఆర్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, కేటీఆర్ కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. సమయం సందర్భం మరి ఏం మాట్లాడి ఆలోచించాలి అసలే. నేను మాట్లాడితే వేదం, నేను 80,000 పుస్తకాలు చదివాను, నేను మాట్లాడితే తప్ప అది ఎవడు వినడు. నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఇంట్లో కూర్చోవాల్సింది. ఎవరికైనా పగ్గాలు చెప్తే వాళ్ళైనా సరిగ్గా చెప్తారు. నువ్వు షాదీగానే కూడా ఎందుకు ఇంట్లో పడుకోక? పోచారం పాటలు పోయేసరికి అది కష్టకాలంలో పోతారా అని చెప్పేసి మాట్లాడతాడు కేటీఆర్. ఇక నువ్వు కష్టకాలంలో అయితే నువ్వు చేయలేదా? నువ్వు చెప్తున్న వేరే చెప్తాను ఈ కథనా? గట్లున్నది వాళ్ళ కథ, కేసీఆర్ కథ, కేటీఆర్ కథ గట్లున్నది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే. కేజ్రీవాల్కు మొన్న బెయిల్ ఇచ్చిళ్ళు ఆల్రెడీ.
మళ్ళీ నిన్నేమైందో బెయిల్ నిరాకరించలేట. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం. నిన్న ఏపీ అసెంబ్లీ కొలువు తీరిన వార్త మనం చూడొచ్చు. నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమితోటి పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు, టీడీపీ అందరూ కలిసి ఒక కూటమిగా గెలిచిండ్రు. వాళ్ళంతా నిన్న సచివాలయం ఫస్ట్ టైం సచివాలయంకి వచ్చిన వార్త మనం చూడొచ్చు. దాంట్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్న వార్త మనం చూడొచ్చు. సింగరేణికి అన్యాయం చేయను, తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది, గల్లపై ప్రధానికి నివేదిస్తా కిషన్ రెడ్డి అంటాడు. నిన్న హైదరాబాద్ లో గల్ల వేలం వేస్తున్న సందర్భంగా ఇద్దరు అంటే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రులను కిషన్ రెడ్డి కలుసుకున్న వార్త. అంటే ఒకరితో ఒకరు ఒప్పందమే ఈ వేలం వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వేలం వేస్తే అపోలు ఎన్నో ఉంటాయి, ఆ అపోలు పోను అలాంటి ఏం జరగదు. సింగరేణికి ఏమి అన్యాయం చేయను, చిన్న సింగరేణికి డబ్బులు అంటే ఆర్థికంగా వచ్చే విధంగా చేస్తే తప్ప సింగరేణికి ఏమి అన్యాయం చేయను వార్త మనం చూడొచ్చు. అనుమతి లేకుండా ఆసుపత్రులు హైదరాబాద్ లో సగానికి పైగా ఇలాంటివే. హైదరాబాద్ లో అనుమతి లేకుండా అంటే మహానగరం కాబట్టి ఎక్కడేం జరుగుతుందో తెలియదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయంటే అనుమతి లేకుండా ఆసుపత్రులు కడుతున్న వార్త మనం చూడొచ్చు. ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు, ఆటోమేటిక్గా అమెరికా పోయి చదువుకున్న వాళ్ళకు అక్కడ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు అయ్యేటట్టుగా మాజీ ప్రధాని ట్రంప్ ప్రకటించిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.